తిరుమల లడ్డు అంటే ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇమేజ్ వేరు. జగన్మోహన్ రెడ్డి దెబ్బకు అది కాస్త దెబ్బతింది. దాని అపకీర్తి మాత్రం ప్రపంచవ్యాప్తమైంది. ఒక్క నెయ్యి లడ్డూనే కాదు, టీటీడీని జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించారా? తిరుమలను అపవిత్రం చేశారా? శ్రీవారిని సొంత అవసరాల కోసం వాడుకున్నారా? జగన్ సీఎంగా ఉన్నప్పుడు అసలేం జరిగింది? లడ్డూకు మళ్లీ డిమాండ్ ఎందుకు పెరిగింది? కోట్లాది హిందూ భక్తులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల పవిత్రతను ఘోరంగా దెబ్బతీశారు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. తన సొంత సామ్రాజ్యంలా భావించి లెక్కలేనని అవకతవకలకు పాల్పడ్డారు. తమ వ్యాపార అధికార కేంద్రంగా మార్చుకుని యథేచ్ఛగా అక్రమాలు సాగించారు. ఢిల్లీ నుంచి ఉన్నతాధికారులు, బడా పారిశ్రామికవేత్తలు తమను కేసుల నుంచి బయటపడేయగలిగే వారు వచ్చినప్పుడు మాత్రం హడావుడి చేస్తూ సామాన్య భక్తుల్ని గాలి కుదిలేశారు. టీటీడీ పాలక మండలిని సైతం జగన్ తమకు ఉపయోగపడే వారితో నింపేశారు. నేపథ్యం, అర్హతలతో అస్సలు సంబంధం లేకుండా పదవుల్ని కట్టబెట్టేశారు. నేర చరిత్ర ఉన్నవారిని సైతం పెట్టడంతో చివరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. టీటీడీ పాలక మండలి సభ్యులుగా ధార్మిక చింతన, ఆధ్యాత్మిక భావాలు, సేవా నిరతి ఉన్నవారిని నియమించాలన్న ఇంగిత జ్ఞానం కూడా మాజీ ముఖ్యమంత్రిలో కొరవడింది. 12 మంది సభ్యులున్న టీటీడీ బోర్డును తమ అవసరాలు తీర్చేవారికి పదవులిప్పించేందుకు ఆ సంఖ్యను 24కు పెంచేశారు. టీటీడీ ఈవోగా అర్హత లేని ధర్మారెడ్డిని నియమించారు. ఐఏఎస్ కు ఇవ్వాల్సిన పదవిని ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్ కు చెందిన వ్యక్తికి కట్టబెట్టారు. టీటీడీ బోర్డుకు రికమెండేషన్స్ ఒక్కరి దగ్గర నుంచి రావు. కేంద్ర మంత్రుల దగ్గర నుంచి చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు, చుట్టుపక్కల రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు సైతం టీటీడీ బోర్డు మెంబర్షిప్ కోసం అడుగుతారు, ఫోన్ చేస్తారు, రిక్వెస్ట్ చేస్తారు. అంత కష్టమైన కార్యక్రమం అది. అంటే వాళ్ళ రాష్ట్రాలలో విశిష్టమైన మనుషులు, అంటే కేంద్రం దృష్టిలో కూడా విశిష్టమైన మనుషులు, ఇంపార్టెంట్ పీపుల్, ప్రసిద్ధి కాంచిన మనుషులు, ఇటువంటి వాళ్ళందరూ బోర్డులో సభ్యులు అవుతారు. ఆ బోర్డు కూర్పు చూస్తే అటువంటి విశిష్టమైన వాళ్ళందరూ బోర్డులో సభ్యులు, వాళ్ళందరూ రాటిఫై చేస్తారు. టీటీడీ గోదాముకు ఏ వస్తువు వచ్చినా దాని నాణ్యతా ప్రమాణాల్ని పరిశీలించి అంతా సక్రమంగా ఉంటేనే వాటిని తీసుకునేందుకు అనుమతించాలి. ఆ తనిఖీలన్నీ తూతు మంత్రంగా జరిగేవని సమాచారం. వైకాపా ప్రభుత్వ హయాంలో చివరి 6 నెలల్లోనే టీటీడీ నిధులతో తిరుమల, తిరుపతిలో 1400 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. తిరుపతి రైల్వే స్టేషన్ కు సమీపంలో నిక్షేపంగా ఉన్న గోవిందరాజస్వామి సత్రాల్ని కూలగొట్టారు. డిజైన్లు, ప్లాన్లు లేకుండానే 2 కొత్త బ్లాకుల నిర్మాణానికి 460 కోట్లతో టెండర్లు పిలిచి అత్యంత వేగంగా కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసేశారు. కమిషన్ల కోసమే ఆగమేఘాలపై టెండర్లు పిలిచారన్న ఆరోపణలున్నాయి. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో వసూలు చేసిన 1500 కోట్ల రూపాయలను ఇష్టానుసారం ఖర్చు పెట్టేశారు. ట్రస్టుకు ఎన్ని నిధులొచ్చాయి, ఎంత ఖర్చయిందో సరైన లెక్కలు లేవు. అలిపిరి నడక మార్గంలో దివ్య దర్శనం టోకెన్ల వ్యవస్థను రద్దు చేశారు. ప్రైవేట్ హోటళ్లతో పోటీ పడేలా వసతి గృహాల అద్దెలు పెంచేశారు. 25 రూపాయలున్న లడ్డు ప్రసాదం ధరను 50 రూపాయలకు పెంచారు. అభిషేకం, సుప్రభాతం, ఇతర టికెట్ల ధరలు రెట్టింపు చేయండి, అన్నీ పెంచేయండి అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్వయంగా బోర్డు మీటింగ్ లో చెప్పారంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. Whatever rate you arrive, instead of bids and all these things, I told them to enter into a long-term agreement. So rate may be 10 rupees plus or minus. Doesn't matter. Does not makes any this thing. So in that proposal, try to talk to the if necessary, I will also come. You will request your chief minister. That's good. Well, 5 సంవత్సరాలు మీరు పీకిందేంటి? మీడియా మిత్రులు మీ అందరూ తెలుసు. మీరు తిరుపతికి వెళ్ళి, తిరుమలకి వెళ్ళి భక్తుల దగ్గర బైట్స్ తీసుకుంటున్నారు. నేను చూసా అనేక బైట్స్. భక్తులే స్వయంగా మేము ఇన్ని దశాబ్దాల నుంచి వచ్చాం, గత 5 సంవత్సరాలు లడ్డు నాణ్యత లేదు, చిన్నగా అయింది. అలాంటిది బాబు గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే నాణ్యత పెరిగింది, సైజు పెరిగింది, క్వాంటిటీ పెరిగిందని భక్తులే చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఇదేని కంపట్లేదా? ముఖ్యమంత్రి జగన్ ఒక్కసారి కూడా సతీ సమేతంగా శ్రీవారి దర్శనానికి వెళ్లలేదు. బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాల్ని ఒంటరిగానే సమర్పించారు. అది శాస్త్ర విరుద్ధమని పండితులు మొత్తుకుంటున్నా పట్టించుకోలేదు. వైకాపా హయాంలో మంత్రులు, ఇతర పదవుల్లో ఉన్న ఆ పార్టీ ముఖ్య నేతలు ప్రోటోకాల్ దర్శనాల పేరుతో తిరుమల కొండపై చేసిన రుబాబు అంతా ఇంతా కాదు. చైర్మన్ కోటాకే రోజుకు 1000 టికెట్ల వరకు వెళ్లేవన్న ఆరోపణలు ఉన్నాయి.
రోజా లాంటి వారైతే తరచూ మంది మార్బలంతో దర్శనానికి వెళ్లేవారు. స్వామివారి ప్రసాదాలకు సరఫరా చేసే నెయ్యిలో అపవిత్రమైన పదార్థాలు కలవడం ఘోర అపచారమని తెలిసిన కాంట్రాక్టర్ అనుభవాన్ని చూడకుండా కిలో 320 రూపాయలకే నెయ్యి ఇస్తామన్న కంపెనీకి టెండర్ కట్టబెట్టేశారు. దాని ఫలితమే అప్పటి తిరుమల ప్రసాదాల్లో జంతు కొవ్వు పదార్థాలు, తిరుమల లడ్డు అపవిత్రమైన వార్తలు ఇప్పుడు ఖండాంతాలు దాటేశాయి. కల్తీ నెయ్యితో మహాప్రసాదాన్ని కలుషితం చేసి భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారు. మళ్లీ స్వచ్ఛమైన నందిని నెయ్యి వాడుతున్నారన్న సమాచారం భక్తుల్లోకి వెళ్లడంతో తిరుమల లడ్డు విక్రయాలు విపరీతంగా పెరిగాయి. టీటీడీ సైతం లడ్డూ తయారీని భక్తుల అవసరాల మేరకు పెంచింది. ఈ లడ్డు భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానంలా మారిపోయింది. ఈ నెల 20వ తేదీన 3,16,000 లడ్డు విక్రయాలు జరగగా 21వ తేదీన 3,66,000 లడ్డూలు అమ్మారు. అంటే ఒక్కరోజే 50,000 అదనపు లడ్డూలు అమ్ముడుపోయాయన్నమాట. కల్తీ లడ్డూలకు తెరదించుతూ తాము అధికారంలోకి వచ్చాక లడ్డూ క్వాలిటీ పెంచామని, మంచి నెయ్యి వాడుతున్నామని చంద్రబాబు ప్రకటించడంతో భక్తుల్లో ఉన్న అపోహలు తొలగిపోయాయి. గతంలో కొండ మీద అవినీతి ఎక్కువగా ఉండేది కాదు. దేవస్థానం సిబ్బంది కూడా స్వామివారిపై భక్తి భయంతో ఉండేవారు. గత 5 ఏళ్లుగా రాజకీయ జోక్యం పెరిగిపోవడంతో శ్రీవారి సన్నిధిలో అవినీతి వేళ్లూనుకుంది. కమిషన్ల సంస్కృతి ప్రవేశించిందన్న ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ హయాంలో శ్రీవారి ఖజానాకు 500 కోట్లకు పైగా గండిపడిందని స్టేట్ విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. టీటీడీలోని 18 విభాగాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ప్రతి ఏటా టీటీడీ బడ్జెట్ లో ఇంజనీరింగ్ పనులకు 150 కోట్ల నుంచి 300 కోట్ల వరకు నిధులు కేటాయిస్తున్నప్పటికీ గత 5 ఏళ్లలో వేలాది కోట్ల రూపాయల పన్నులు కేటాయించారు. ప్రధానంగా పన్నులు అవసరం లేనప్పటికీ కమిషన్ల కోసం నిధులు కేటాయించినట్లు గుర్తించారు. ఇలా కమిషన్ల రూపంలో భారీగా నిధుల్ని కొంతమంది నేతలు, అధికారులకు చేరినట్లు నిర్ధారించారు. అర్హత లేనప్పటికీ కొంతమందికి బ్రేక్, సేవా టికెట్లు కేటాయించడంతో పాటు మరికొంతమందికి పరిమితికి మించి ఇబ్బడి ముబ్బడిగా టికెట్లు జారీ చేశారు. శ్రీవారి అన్నప్రసాదాలు, లడ్డూ తయారీకి టీటీడీ ప్రతి ఏటా దాదాపు 700 కోట్ల రూపాయలతో ముడిసరుకులు కొనుగోలు చేస్తుండగా ఈ కొనుగోళ్లలోనూ అవినీతి జరిగినట్లు గుర్తించారు. టీటీడీ మార్కెటింగ్ శాఖలో ముడిసరుకుల కొనుగోలుకు సంబంధించి నాణ్యత లేని సరుకుల్ని టెండర్ల ద్వారా సేకరించారు. అక్కడ పనిచేసే వారి అండతో అక్రమాలకు పాల్పడ్డారు. ఇలా శ్రీవారి ఖజానాకు భారీగా గండిపడిందని విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. గతంలో ఈ దుర్మార్గానికి పాల్పడినటువంటి వాళ్ళకి శిక్ష పడాలని చాలా గట్టిగా కోరుకుంటున్నారు. నిజానికి తిరుమల ఆలయంలో ఏ అపచారం చేసినా కూడా విశ్వక్సేన స్వామి యొక్క ఆగ్రహం తప్పకుండా చవిచూడక తప్పదు. అందులో భాగంగానే గతంలో టీటీడీలో ఉన్నత స్థాయిలో పనిచేసినటువంటి అధికారికి ఇప్పటికే శిక్ష పడింది. ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఏర్పడి ఎక్కడెక్కడ ఇలాంటి దుర్మార్గాలు జరిగిందో అన్నిటిపైన చర్యలు తీసుకుంటే అన్నీ సజావుగా మారే అవకాశం ఉంటుంది.